49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇటీవలి వరకు ఆకాశాన్ని తాకిన టొమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద టమోటా మార్కెట్గా గుర్తింపు పొందిన మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం ధరలు దారుణంగా పడిపోవడం ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతాంగాన్ని కుదేలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం కిలో టమాటా ధరలు భారీగా పెరిగి రైతులకు ఊరట కలిగించగా ఇప్పుడు అదే ధరలు 3 నుంచి 7 రూపాయల మధ్యకే పరిమితం అవ్వడంతో పంట ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో సరైన కొనుగోలుదారులు లేకపోవడం రైతులకు పెద్ద దెబ్బగా మారింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా మంచి దిగుబడి రావడంతో అక్కడి వ్యాపారులు స్థానికంగానే సరుకును కొనుగోలు చేస్తున్నారు. దీంతో మదనపల్లి మార్కెట్కు వచ్చే ట్రేడర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆన్ సీజన్ కాలం కావడంతో పాటు ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టడం ధరల పతనానికి మరో కారణంగా భావిస్తున్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాల నుంచి ఆశతో మార్కెట్కు వస్తున్న రైతులు కనీసం రవాణా ఖర్చులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నారు. సాగు కోసం ఎరువులు, విత్తనాలు, కూలీలకు చేసిన ఖర్చులు తిరిగి రాకపోవడంతో అప్పుల భారం మరింత పెరిగింది. పంటను నిల్వ ఉంచే సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తక్కువ ధరకే అమ్మకానికి ఒప్పుకోవాల్సి వస్తోంది. కొందరు రైతులు పండిన టమోటాలను పారబోసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ధరలు పెరిగినప్పుడు మార్కెట్లో హడావిడి చేసే అధికారులు ధర కూలిపోయినా రైతు నష్టపోతున్న సమయంలో స్పందించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేని సమయంలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో స్థిరత్వం తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం మదనపల్లి, పుంగనూరు, పలమనేరు పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 హెక్టార్లలో టమోటా సాగు కొనసాగుతోంది. ఈ దశలో దిగుబడి కొంత తగ్గినా మార్చి నెల నుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ ధరలు పుంజుకునే వరకు రైతులకు తక్షణ ఉపశమనం అవసరమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సమయోచిత చర్యలు తీసుకుంటేనే రైతులకు నష్టాల నుంచి రక్షణ లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.